వాతావరణం ఎట్లా ఉంది అనేది మరి రచయిత రాసేటువంటి ప్రయత్నం చేశాడు. దానితో పాటు ఆ భౌగోళిక పరిస్థితితో పాటు వారు ఏం చేశారంటే అది ఏ కాలానికి సంబంధించినటువంటి మరి పరిస్థితిలో ఆ సంఘటన జరుగుతుంది, మనం చదువుతున్నటువంటి ఆ 10 వచనాలు అది ఏ కాలానికి సంబంధించినటువంటిది, దాని యొక్క క్రమం కూడా మనం చూడాలి. అంటే బైబిల్లో ఆది కాండంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనము మలాకి గ్రంథంతో పోల్చేటువంటి ప్రయత్నం చేయవచ్చా, ఆ కాలానికి ఈ కాలానికి ఏమైనా తేడా ఉందా, ఆ కాలాన్ని ఏమని పిలిచేవారు, ఈ కాలాన్ని ఏమని పిలిచేవారు అనేది కూడా కాలాన్ని బట్టి బైబిల్ పండితులు మరి దాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. ఆ కాల క్రమాన్ని బట్టి కూడా మనం బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నము చెయ్యాలి. అప్పుడే బైబిల్ మనకి సరి అయిన రీతిగా అర్థవంతంగా మనం గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా భౌగోళిక పరిస్థితులు చూడాలి. ఆ తర్వాత కాలక్రమం, అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ఈ దిన మనం లెర్నింగ్ ఆబ్జెక్ట్ లో గమనిస్తా ఉన్నట్లయితే భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించుట అంటే బైబిల్లో ఉన్నటువంటి స్థలాలు, నదులు, అదే రీతిగా కొండలు మనం గమనిస్తా ఉన్నట్లయితే ప్రయాణ మార్గాలు, వాటి వెనక ఉన్నటువంటి ఆత్మీయ మరియు చారిత్రక ప్రాధాన్యతను మనము వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థలాలలో నదుల గురించి ఎందుకు రాశారు, కొండల గురించి ఎందుకు రాశారు, ఆ ప్రయాణ మార్గాల గురించి ఎందుకు రాయాల్సి వచ్చింది, వాటికి ఏమన్నా ప్రాధాన్యత ఉందా, దాన్ని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన యొక్క తీవ్రత లేకపోతే దాని యొక్క పరిస్థితులు ఏం జరగబోతుంది అనేది మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా అనేది మనము మొదటి భాగంలో చూస్తామండి. ఆ తర్వాత చూస్తూ ఉన్నట్లయితే రెండవ భాగంలోకి వస్తే మ్యాపులు సమర్థవంతమైనటువంటి ఉపయోగం. అంటే ఈ బైబిల్ మ్యాప్ని లేదా అట్లాస్ని ఆ వనరులతో మనం ఉపయోగించి ఒక జరిగిన సంఘటనని నిర్దిష్ట స్థానాన్ని లేదా దాని సరిహద్దులను గుర్తించి ఆ యొక్క నైపుణ్యాన్ని మనము ఈ యొక్క క్లాస్లో మనం పొందుతాం. అంటే బైబిల్లో మనం చదువుతున్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క భౌగోళికమైనటువంటి మరి పేర్లు, ఆ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి ఆ పేర్ల యొక్క మరి నిర్దిష్టమైనటువంటి స్థానం, అది కరెక్ట్ గా ఎక్కడుంది లేదా ఏ ప్రాంతంలో నుంచి ఏ ప్రాంతం వరకు దాని సరిహద్దు ఉంది అనేది మనం గుర్తించేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు కాలక్రమ విశ్లేషణ నైపుణ్యం, పాత మరియు నూతన నిబంధనలోని ప్రధాన సంఘటనలను సరి అయినటువంటి కాలక్రమ ప్రకారం వాటిని అమర్చి వాటిని పరస్పర సంబంధాన్ని విశ్లేషించాలి. అంటే అక్కడ ఉన్నటువంటి కాలం లేదా పాత నిబంధనలో ఉన్నటువంటి కాలం, కొత్త నిబంధనలో ఉన్నటువంటి కాలం, ఆ కాలం యొక్క పరిస్థితులు ఏంటి, వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, పాత నిబంధనలోని కాలక్రమాన్ని కొత్త నిబంధనలో ఉన్నటువంటి కాలక్రమాన్ని మనము సరిపోల్చి పరస్పర సంబంధాన్ని, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవి గనక మనకి సరైన రీతిగా తెలిస్తే అక్కడ ఉన్నటువంటి నదుల విషయంలో మనం పొరపాటుగా ఆలోచన చేయం. ఎందుకంటే అక్కడ భౌగోళికమైనటువంటి నదులు, కొండలు, ప్రయాణ మార్గాల యొక్క ప్రాధాన్యత, రచయిత ఎందుకు రాయాల్సి వచ్చింది, వాటి ఉపయోగం, వాటి యొక్క ప్రాధాన్యత, దానికి ఉన్నటువంటి మరి సందర్భం మనము తప్పకుండా గమనించేటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేస్తాం. ముఖ్యంగా గమనిస్తే భౌగోళిక ప్రాధాన్యతను వివరించేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. పాలస్తీనా దేశంలోని మీరు గమనిస్తే కొండలు, లోయలు మరియు సముద్రపు మట్టాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఉంటాయి. బైబిల్లో ఒక వ్యక్తి ఒక ఊరికి వెళ్ళాడు లేదా తిరిగి వచ్చాడు అని రాసినప్పుడు దాని వెనక ఖచ్చితమైనటువంటి భౌగోళిక కారణం ఉంటుంది. భౌగోళిక కారణం ఉంటుంది. ఏంటి అంటే దీని మనం గమనించాల్సింది అంటే ఒక వ్యక్తి మరి ఒక ఊరికి వెళ్తున్నాడు అంటే ఆ ఊరికి వెళ్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటనల క్రమం, అందులో భౌగోళిక కారణం ఏముంది, ఎందుకు రచయిత ఆ సముద్రాన్ని గురించి రాశాడు లేదా ఆ కొండల గురించే ఎందుకు రాశాడు, వాటి ప్రత్యేకత ఏంటి అనేది మనం ఈ దినాన చూడబోతుంటాం. దాన్ని
టోపోగ్రఫీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. రెండవది ప్రయాణ మార్గాలు మరియు అంతర్జాతీయ రహదారులు, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్. నాటి కాలంలో ఐగుప్తు, మెసపటోమియా రాజ్యాలను కలిపే అంతర్జాతీయ రహదారులు, ఉదాహరణకు సముద్ర మార్గం కావచ్చు, లేదా రాజులు ఉపయోగించే రహదారులు కావచ్చు, లేకపోతే ఇస్రాయేల్ దేశం గుండా వెళ్ళేటువంటివి ఉన్నాయి. అవి ప్రవచనాల యొక్క నెరవేర్పును లేదా ఆ సమయంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాల యొక్క గమనాన్ని ఈ యొక్క మార్గాలు శాసించాయి. అంటే ఈ మార్గాల ద్వారానే ఇక్కడ యుద్ధం జరుగుతుందని ప్రవక్తలు ప్రవచించారు. అది నిజంగా ఆ రూట్లోనే, ఆ రాజుల రహదారిలోనే జరిగింది అని చెప్పి వాక్యం యొక్క నెరవేర్పు మనం గమనించే అవకాశం ఉంది. అంటే ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రతి మాట వ్యర్థంగా వెళ్ళలేదు, అది నెరవేర్చబడింది అని చెప్పడానికి సరి అయినటువంటి భౌగోళిక ఆధారాన్ని మనం ప్రయాణ మార్గాల ద్వారా చూసేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు గమనిస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీలు ఇక్కడ మీరు గమనిస్తే వారు ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఏదోను ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఏమంటారంటే, అయ్యా మేము మీ బావుల నీళ్లు త్రాగము, మా పశువులు కూడా ఆ నీళ్లు తాగవు, మేము రాజమార్గంలో నడిచి వెళ్తాం. అంటే ముఖ్యమైనటువంటి మార్గంను, రాజులు మాత్రమే నడిచేటువంటి మార్గం లేదా రహదారి గుండానే మేము నడిచి వెళ్తామని చెప్పి ఏదో నీళ్ళతో వారు ఒప్పందం చేసుకుంటూ వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం సంఖ్యాకాండంలో గమనిస్తాం. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దారులన్నీ కూడా ఏదో ఒక సందేశాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వాటితో పాటు సరిహద్దుల ప్రాధాన్యత, జియోగ్రాఫికల్ బౌండరీస్, ఒక నిర్దిష్ట తెగ లేదా రాజ్యం యొక్క సరిహద్దు. ఉదాహరణకి యోర్దాను నది నుంచి దాను నుండి బేర్షెబా వరకు ఆత్మీయ వారసత్వానికి, దైవికమైనటువంటి తీర్పులకు ఒక సరిహద్దుగా ఆ ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో మరి ఎందుకు వారు ఆ ప్రాంతంలోనే ఉన్నారు, ఆ ప్రాంతంలో ఏం జరిగింది, అది ఎట్లా మరి వారసత్వానికి లేదా దైవిక తీర్పుకి మరి ప్రాధాన్యతగా ఆ ప్రాంతాలు ఏర్పడ్డాయి అనేది మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. 3 విషయాలండి. ఒకటి, మనం అక్కడున్నటువంటి కొండలు, లోయలు, సముద్రాలు గమనించాలి. ప్రయాణ మార్గాలు, సముద్ర మార్గాలు గమనించాలి. ఆ తర్వాత మరి ఆ యొక్క మరి గోత్రానికి లేకపోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి రాజ్య ప్రజలకు ఉన్నటువంటి సరిహద్దులు ఎట్లా ఉన్నాయి. ఈ 3 విషయాలు, భౌగోళికమైనటువంటి 3 విషయాలని మనం పరిశీలించడం ద్వారా వారు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వారు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు, ఆ సవాళ్ళ ద్వారా వారు మరి ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందారు అనేది మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ ఒక వచనం ఉందండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలలో యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులు ఎలా జయించాలనే దానిపై దేవుడిచ్చినటువంటి ఒక వ్యూహం. అయ్యా చెప్తారా ఎవరైనా? మాట్లాడండి. ఎరుకో పట్టణం ప్రతిరోజు అంటే 6 టైమ్స్ తిరిగి ఆ 7వ రోజున 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజున బాగా గొప్ప శబ్దంతో బాగా బాకాధ్వనులతో తిరగమని చెప్పాడు సార్. అవునండి, దేవుడు. అవునండి, అవునండి. మరొకరు అయ్యా. 6 రోజులు ఒక్కొక్క మాట తిరగాలి, 7వ రోజు మాత్రం 7 మార్లు తిరగాలి గొప్ప శబ్దంతో. ఎస్ అండి, అవునండి, రైట్. ఈ యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవాలి, బూరలు ఊదుతూ ముందుగా నడవాలి. అవునండి, 7 మార్లు పట్టణం చుట్టూ తిరగాలి. అవునండి. ఇంకా మరొకరు. వాళ్ళ మధ్య మందసం కూడా ఉంటారు సార్. ప్రైజ్ లా అమ్మా
మందసం కూడా తీసుకొని వెళ్తారు వాళ్ళ మధ్యలో. ఆ, అదే అవునా అవునా 7 రోజులు 6 రోజులు తిరిగి 7వ రోజు 7 సార్లు బోర ఊదుతారు, కొమ్ము బోర్లు ఊది అప్పుడు అవునమ్మా బాటంతా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సార్. రైట్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇంకా మరొకరు దయచేసి. సార్ 7 యాజకులు 7 అంటే కొమ్ములు, పొట్టేళ్ల కొమ్ములు బూరధ్వని పట్టుకొని వెళ్తూ ఉంటారు. దాని వాళ్ళ వెనుక మందసము. ఆ తర్వాత ఫస్ట్ 6 days ఏమో కామ్ గా వెళ్తారు. 7th day మాత్రం 7 times తిరిగిన తర్వాత గట్టిగా బూరదులు ఊదుతారు. ఓకే ఓకే సార్ ప్రైజ్ లార్డ్ సార్. అమ్మా. యోర్దాను నది దాటి వాళ్ళు వచ్చాక అక్కడ ఎరికో పట్టణము ఎత్తైన ప్రాకారము గల పట్టణము అని చెప్పి మనకి భౌగోళిక పరిస్థితులు అక్కడ రాయబడినట్టుగా కనబడుతుంది సార్. మరి ఇప్పుడు సిస్టర్స్ అందరూ చెప్తున్నది కూడా మరి ఆ ఎత్తైన ప్రాకారం చుట్టూ కూడా మరి అందరూ తిరగాలి. యెహోషువ గారు ఏ రకంగా మరి దేవుడి వ్యూహాన్ని యాజకులు అదంతా చెప్పినట్టుగా మరి తిరిగినట్టుగా మరి మనకు కనబడుతుంది సార్. ఓకే 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 సార్ ప్రైజ్ లార్డ్ సార్. అమ్మా ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా. వీళ్ళందరూ కూడా చాలా జనసమూహం కాబట్టి వీళ్ళందరూ 6 రోజులు తిరగడం వల్ల నెక్స్ట్ కేకలు వేయడం వల్ల భూమి అనే అదిరి పట్టణం అనేది పట్టుబడిందని నేను అనుకుంటున్నాను సార్. అంటే గోడలు కూలిపోయాయేమో అని. అంటే రీజన్ ఏమై ఉండొచ్చు? అందుకోసమే దేవుడు అందరినీ అలా తిరగమని చెప్పాడేమో. పట్టణం చుట్టూరు కూడా ఎక్కువ మంది అది వాళ్ళు నడవడం వల్ల, వాళ్ళ కేకల వల్ల, బూరలు ఊదడం వల్ల ఆ శబ్దానికి ఆ ఎరుకో గోడలు అనేవి కూలిపోయాయని నేను అనుకుంటున్నాను. అందుకని వ్యూహం అలా చేశారేమో దేవుడు. ఓకే, శబ్దాన్ని బట్టి. కేకులు వేయమని చెప్పాడు సార్. కేకలు వేయమని చెప్పాడు. కేకలు వేయమని చెప్పాడు. అవునండి. సార్ అక్కడ 2వ వచనంలో చూస్తే నేను ఎరుకోను దాని రాజును దాని బలవంతులైన యోధుల చేతికి అప్పగించానంటే యుద్ధం ప్రారంభం కాకముందే దేవుడు విజయాన్ని ప్రకటించినట్లుగా అర్థం చేసుకోవచ్చు సార్. ఓకే అమ్మా. ఓకే ఓకే ఓకే. అందరూ చెప్పినట్లుగానే రోజుకు ఒకసారి తిరగాలి. 6 రోజులు ఇలా చేసి 7వ రోజు 7 యాజకులు పొట్టేళ్లను కొమ్ములతో తీసుకొని 7 యాజకులు మరి ఆ యొక్క మందసానికి ముందుగా జయోత్సాహంతో నడవాలి అని, తర్వాత ఆ ఎరికో గోడలు కూలినట్లుగా బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఎరికో గోడలు కూలిపోతాయి సార్. ఓకే అమ్మా. ఓకే అమ్మా. చెప్పినట్టు చేసింది కాబట్టి దేవుడే కలగజేస్తాడు, దేవుడే కూలగొడతాడు. రైట్ అండి, విధేయత అక్కడ. రైట్ బ్రదర్, జేకబ్ బ్రదర్. ఓకే, మరొకరయ్యా. సార్ అమ్మా ప్రేసలాడు. యోధులు ముందుగా నడవాలి, తర్వాత యాజకులు కొమ్ము బోర్లు పట్టుకొని వాళ్ళు వెనక నడుస్తారు. వాళ్ళతో పాటు మందసం ఉంటుంది, వాళ్ళ వెనక ప్రజలు నడుస్తారు. నేను చెప్పే వరకు మౌనంగా నడవమని యెహోషువ వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది సార్. వాళ్ళు రీతిగా 6 రోజులు మౌనంగా నడిచారు ఎరుకో గోడల చుట్టూ. 7వ రోజు 7 మార్లు నడిచిన తర్వాత పెద్దగా కేకలు వేసినప్పుడు అవి కూలినట్లుగా మనం చూస్తాం. రైట్, చాలా సంతోషం అండి. ముందుకెళ్దాం మనం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక కొత్త సత్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అంటే అసలు ఏంటి ఎరుకో కోట గోడల యొక్క సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నట్లయితే 3-4 వచనాల్లో చూస్తే ఆ పట్టణం చుట్టూ తిరగడం అనేది ఒక భౌగోళికమైనటువంటి సర్వే. అంటే ఆ పట్టణం యొక్క మరి కోట గోడలు ఎంతవరకు ఉన్నాయి, ఆ కోట గోడల యొక్క పరిమాణం ఎంత ఉంది అనేది మనము ఒక అవగాహన కలిగి ఉండడానికి. రెండవది, మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఆ కోట గోడల యొక్క మరి స్థితిగతుల్ని పరిశీలించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అందుకే ఇక్కడ గమనిస్తే ఆ కాలపు ఎరుకో నగరము, టెల్ ఈ సుల్తాన్ అనేటువంటి ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి నగరం భౌగోళికమైనటువంటి విస్తరణ సుమారు 7 లేదా 9 ఎకరాలు, అంటే
చాలా చిన్న పట్టణం, అంటే పెద్దగా మనం అనుకున్న స్థితిలో ఉండేటువంటి పట్టణం కాదు, చాలా చిన్న పట్టణం. దీన్ని గమనిస్తే కోట గోడల చుట్టుకొలత ఏంటి ఎట్లా ఉందంటే, ఆ కోట గోడల చుట్టుకొలత సుమారు 600 మీటర్ల నుంచి 800 మీటర్లు, అంటే దాదాపు ఒక 1/2 మైలు కంటే కొంచెం పెద్దగా ఉండొచ్చేమో. మీరు గమనిస్తే 1/2 మైలు మాత్రమే ఉండేది. కోట మరి చాలా ఎత్తైనటువంటి ప్రాకారాలు కలిగినటువంటి కోట, కానీ విస్తీర్ణ విషయంలో మీరు గమనిస్తే మరి 6 నుంచి 800 మీటర్ల దూరంలో, అంటే ఒక 1/2 మైలు కంటే కొంచెం ఎక్కువగా ఉండేటువంటి మరి విస్తీర్ణం కలిగినటువంటి కోట గోడలు మనం చూస్తుంటున్నాం. తర్వాత ఒక వ్యక్తి సాధారణ వేగంతో నడిస్తే ఈ కోట గోడల చుట్టూ ఒక రౌండ్ వేయడానికి కేవలం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. కాబట్టి సైన్యం అంతా రోజుకు ఒకసారి దాని చుట్టూ వారు సులభంగా నడవగలిగారు. వారేం శబ్దం చేయలేదండి. దేవుడు చెప్పేంత మటుకు వారు మౌనంగా ఉన్నారు. ఆ మౌనము, ఆ విధేయత, అంటే దేవుని మాటకు లోబడేటువంటి ఆ మనస్తత్వం ఏదైతే ఉందో అది వారికి ఎంతో గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది అనేది మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, భౌగోళిక వనరులు లేకపోతే, అంటే ఈ యొక్క కోట గోడల యొక్క పరిమాణం ఇంతే అని మనకు తెలియకపోతే మనం ఈ ఎరుకోని ఒక నేటి హైదరాబాద్ తో పోల్చే అవకాశం, లేదా వైజాగ్ అంత పెద్దగా ఉండొచ్చు ఈ నగరం అని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందండి. ఆ యొక్క నగరం చాలా చిన్నది. ఆ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి కోట కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంది. కాకపోతే అది ఎత్తు మాత్రం చాలా ఎక్కువైనటువంటి బలమైనటువంటి మరి కట్టడంగా దాన్ని నిర్మించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పట్టణం చుట్టూ తిరగడం అనేది ఏం అర్థం చేసుకుంటామంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవడానికి. అంత మరి తక్కువ విస్తీర్ణంలో కట్టబడినటువంటి ఆ కోటని విధేయత ద్వారా, దేవుని మాటని నెరవేర్చుతూ వారు మరి తిరగడం ద్వారా దేవుని మాటకు లోబడ్డారు. కాబట్టి వారు ఏమాత్రం యుద్ధం చేయకుండా, కత్తి పట్టకుండా, రక్తం కార్చకుండా వారు ఎరుకో కోట గోడల్ని కూల్చగలిగారు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కోట గోడల విస్తీర్ణంలో చాలా మంది చాలా విస్తారమైనటువంటి స్థలంలో కట్టబడినటువంటి కోట గోడ చాలా పెద్దగా ఉందేమో ఆ కోట గోడ అనుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ మీరు గమనిస్తే ఒక 1/2 కిలోమీటర్, 1 మైల్, ఒక 1/2 మైలు, అంటే దాదాపు మరి చాలా తక్కువ విస్తీర్ణంలో 600 మీటర్ల నుంచి 800 మీటర్ల లోపే ఉండేటువంటి స్థలంలో కట్టబడినటువంటి అది కోట గోడ అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే, అయ్యో ఎవరో డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, కొంచెం అన్మ్యూట్ చేయండి. కొంచెం లూకాసు వార్తలో ఒక ఉపమానాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచి అనే మాటని గమనిస్తుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ఏమైనా మనం నేర్చుకోవచ్చా? ఆ ప్రాంతాల నుంచి ఏదైనా తెలియనటువంటి కొత్త విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చా? అమ్మా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఎవరైనా. అక్కడి ప్రాంతాల గురించి, అసలు అక్కడ దొంగలు ఎందుకు ఉన్నారు చెప్పగలుగుతారు ఎవరైనా? సార్ ప్రైజ్ లార్డ్ సార్. యెరూషలేం అంటే ఎత్తుగా ఉండే ప్రాంతము, ఎరుకో అంటే కొంచెం డౌన్ గా ఉంటదండి. ఆ పైనుంచి కిందకు వచ్చే ప్రాంతం, ఆ లోయల్లో అక్కడ ఎవరైనా సరే దొంగలు ఉండి అలా కొట్టుపడేశారని అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే, మరొకరు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. యెరూషలేం అంటే దేవుని మందిరం ఉన్న ప్రదేశం సార్, దేవుడు ఏర్పరచుకున్న ప్రదేశము. ఎరికో అంటే శపితమైన ప్రదేశం అని నేను అనుకుంటున్నాను సార్. అవునమ్మా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మరొకరు. ఆ ప్రాంతాల యొక్క ప్రాధాన్యత, అంటే
ఆ దొంగలు దాక్కునే పరిస్థితి ఆ ప్రాంతంలో ఎందుకు ఉండొచ్చు? ప్రేసులడనా అది గుహలతోనూ లోయలతోనూ ఉంటున్న ప్రాంతం అన్నది. అక్కడ దాగుకోవడానికి మరుగు ఎక్కువ ఉంది. అవునమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. బ్రదర్ ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. కొన్ని వాళ్ళ ప్రాంతంలో చేసే వాటిని కూడా అంటే అమ్మి కావాలంటే అక్కడికి వచ్చి అర్పించవచ్చు అని కూడా మనం ద్వితీయ దేశకాండంలో అట్లా చదవగలుగుతాం. అంటే ఒకే చోటని కాకుండా కాబట్టి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి వచ్చే వాళ్ళు ఆరాధన చేయడానికి వచ్చే వాళ్ళకి. కాబట్టి ఆ దొంగలు ఆ ప్రాంతంలో ఉండి వీళ్ళను కొట్టి తీసుకోవచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మరొకరు ఇంకోటి ఏంటంటే ఆ ఎరికో పట్టణం చాలా ధనవంతమైన పట్టణం. అందుకని అక్కడ బంగారమును సీనారు వస్త్రమును ఆకాను తీసుకున్నాడని చూస్తుంటాను. అవును అవును. అక్కడ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర వాల్యుబుల్స్ ఉంటాయనేది బ్రదర్ చెప్పినట్టు అది నిజమే. ఓకే ఓకే. ఇంకా రైట్ అండి, మనం ముందుకెళ్దాం. ఈ ఎరికో పట్టణము లేదా చెప్పండి. యెరూషలేము సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటది, ఎరికో సముద్ర మట్టానికి దిగువన ఉంటదని అనుకుంటుంది సార్. ఈ మధ్యలో ఎడారి లోయ మార్గం కూడా ఉంది కాబట్టి అది దొంగలు దాక్కుని ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి అది అనువుగా ఉంటది కాబట్టి అక్కడ ఉన్నారనుకుంటా. ఇంకెవరైనా ఉన్నారా అండి? అక్కడ కరువు పరిస్థితులు ఉండవచ్చు ఒకవేళ, అందుకని దొంగతనం చేయాల్సిన పరిస్థితి. ఎక్కడండి? ఎరికోనా యెరూషలేమా? ఎరికో అవతల చుట్టుపక్కల గ్రామ వారికి. ఓకే 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 అండి, ఓకే రైట్. ఇంకా మరొకరు జీవన్ గారు. యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి దాదాపు 17 మైళ్ళ దూరం ఉంటుంది సార్. యెరూషలేముకు సుమారు 3000 అడుగుల కంటే ఎక్కువ దిగువ ప్రాంతంలో ఎరికో ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ దూరం ఉండబట్టి అక్కడ ఎక్కువ దొంగలు ఉండేటటువంటి అవకాశం ఉంది సార్. ఎస్, అవునండి అవునండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి. మనం ముందుకెళ్దాం, మనకు సమయం తక్కువ ఉంది. సో మనం ముందుకెళ్ళి అసలు అంటే ఏంటి ఈ యొక్క మరి ఉపమానం ద్వారా మనం నేర్చుకునేటువంటి సంగతి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ నిటారైనటువంటి లోయ, ఎత్తు పల్లాల యొక్క వ్యత్యాసం, డ్రామాటిక్ ఎలివేషన్ చేంజెస్, చాలా తేడా ఉందండి. మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఆ తేడాని గురించి చూస్తే మనకి కొన్ని కొత్త విషయాలు అర్థమవుతున్నాయి. బైబిల్లో యెరూషలేము నుంచి ఎరికోకి దిగిపోవుచుండెను అని స్పష్టంగా రాయబడిందంటే భౌగోళికంగా ఇది సాధారణ ప్రయాణం కాదు, చాలా నిటారైనటువంటి, అదే రీతిగా పల్లపు ప్రాంతం, అంటే చాలా నిటారుగా నిలువుగా ఉండేటువంటి ప్రాంతంగా ఉంది. అంతేకాదు అక్కడ పల్లపు ప్రాంతం అంటే అక్కడక్కడ మరి కొంచెం ఎత్తు కొంచెము లోపలికి ఉండేటువంటి ప్రాంతాలుగా ఉన్నది అనేది మనం చూస్తాం. యెరూషలేము ఇది సముద్ర మట్టానికి సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక పర్వత ప్రాంతము. చాలా ఎత్తైనటువంటి స్థలంలో యెరూషలేము పట్టణము ఉంది. బ్రదర్ ఇప్పటిదాకా చెప్పారు కదా, అందులో దేవాలయం ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి ఎక్కువ మంది ప్రజలు వచ్చేటువంటి వారి దగ్గర డబ్బు ఉండేది. మీరు చాలా విషయాలు చెప్పారు, చాలా కొత్త విషయాలు వినడం జరిగింది. అవన్నీ కూడా వాస్తవమే. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎరికో సముద్ర మట్టానికి సుమారు 825 అడుగుల లోతులో, అంటే డెడ్ సీ మరి లోయ ఆ ప్రాంతంలో 825 అడుగుల లోతులో ఈ యొక్క మరి ఎరికో పట్టణం ఉంది. చాలా తేడా ఉంది. చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో యెరూషలేము ఉంటే చాలా లోతైనటువంటి ప్రాంతంలో ఎరికో అనేటువంటి పట్టణం ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చిన్న మ్యాప్ ఇస్తున్నానండి, ఒక్కసారి దీన్ని మనం చూద్దాం. ఈ మ్యాప్ లో చూస్తే ఇక్కడ యెరూషలేము అనేది పైన ఎక్కడో ఉందండి, బ్లూ కలర్ లో పైన ఎక్కడో ఉందండి. దయచేసి ఈ మ్యాప్ ని మీరు గుర్తు పెట్టుకోండి. మరొక ఉదాహరణ కూడా దీన్నే మనం చూస్తాం. యెరూషలేము అనేటువంటి ప్రాంతం చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంది. ఆ యెరూషలేము ప్రాంతం నుంచి మీరు గమనిస్తే కిద్రోను లోయ దాటాలి, ఒలీవ కొండను దాటాలి, తర్వాత
కుస్ అనేటువంటి ప్రాంతాన్ని రావాలి. ఈ ప్రాంతంలో సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాలు మీరు గమనిస్తే ఈ ప్రాంతాలలో దొంగలు ఎక్కువగా ఉండేటువంటి వారు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ వాడి సిద్రి అనేటువంటి ప్రాంతం మనం గమనిస్తుంటాం. అదే రీతిగా తాలత్ ఎడ్దాం అనేటువంటి ప్రాంతం కూడా మనం గమనిస్తున్నాం. ఈ రెండు ప్రాంతాల మధ్య ఎవరైనా ప్రయాణించాలి అంటే తన ప్రాణానికి తెగించి వారు ప్రయాణం చేసేటువంటి వారు. కారణం ఏంటి అంటే ఆ ప్రాంతం అంతా కూడా దొంగలతో నిండి ఉండేది. దేవాలయం దగ్గరికి వెళ్తున్నటువంటి వారు, యెరూషలేము పట్టణానికి వెళ్తున్నటువంటి వారిని వారు ఏం చేసేవారంటే తప్పకుండా మరి దోచుకునేటువంటి, ఎక్కేవారిని దిగేవారిని దోచుకునేటువంటి పరిస్థితి అక్కడ ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా ఉండి ప్రయాణికులని వారు విపరీతంగా కొట్టి వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా మరి దోచుకునేటువంటి వారు. అక్కడ గమనిస్తే ఇక్కడ చివరిగా చూస్తుంటాం సముద్ర మట్టానికి కింద ఎరుకో అనేటువంటి ప్రాంతం ఉందండి. సముద్ర మట్టానికి క్రింద ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ యొక్క లైన్ మొత్తం కూడా ఉంది కదండి. ఇక్కడ ఈ బ్లూ కలర్ ఆ లైన్ అంతా కూడా గమనిస్తే అది సముద్ర మట్టం అండి. సముద్ర మట్టానికంటే కింద, అంటే సముద్ర మట్టం కంటే కింద ఇంకా అక్కడ ప్రాంతం ఉన్నట్టుగా గమనిస్తుంటున్నాం. అంటే గమనించాలి అక్కడ ఉన్నటువంటి భూభాగము మరి అక్కడ ఉన్నటువంటి మరి రహదారి యొక్క పరిస్థితిని మనము ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి రహదారులు ప్రమాదకరమైనటువంటి రహదారులు, అంతేకాదు రాళ్లతో కట్టినటువంటి ఆ యొక్క మరి రోడ్డు మరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాలు కూడా ఉంటున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ రహదారిని ఏమని పిలిచేవారంటే దీన్ని దొంగల భయం ఉంది కాబట్టి రక్తపు రహదారి. ఎందుకనంటే చాలా మంది ఈ ప్రాంతాలలో వారు దోచుకోబడి తమ శరీరాలకి గాయాలు అయిన తర్వాతనే వారు ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళేటువంటి వారు. అందుకే వే ఆఫ్ బ్లడ్ అనేటువంటి పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది అనేది మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం. ఈ భూభాగంలో ప్రయాణించే రోడ్డు ప్రక్కన వాడీక్విల్ ఈ పేరుని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూసినట్టయితే వాడీక్విల్ వంటి లోతైన గుహలు, తర్వాత లోయలు పెద్ద పెద్ద రాళ్లతో ఉంటాయండి. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ఆ ప్రజలు లేదా వారు ప్రయాణం చేస్తూ ఈ యొక్క మరి గుహల్ని లేకపోతే ఈ లోయల్ని దాటుతున్నప్పుడు ఈ మలుపుల మధ్య గుహలలో దొంగలు దాక్కోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దొంగలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి వారు. ఒంటరిగా వెళ్ళే ప్రయాణికులని పొంచి ఉండి వారిని కొట్టడం, వారిని దోచుకోవడం ఇక్కడ నిత్య కృత్యం, ప్రతిరోజు జరిగేటువంటి పని ఇదే. ఆ తర్వాత చూస్తే అందుకే ఈ మార్గానికి చరిత్రలో రక్తపు దారి, ద వే ఆఫ్ బ్లడ్ అని పిలిచేటువంటి వారు. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన నిర్మానుష్యమైనటువంటి కొండల మార్గంలో ఒక సమరయుడు ఆగి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గాయపడిన వ్యక్తికి సహాయం చేశాడనే విషయాన్ని స్పష్టం చేయడానికే యేసు ఈ భౌగోళిక నేపథ్యం, టోపోగ్రఫీ ఉన్నటువంటి మార్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఆయన బోధించాడు. దాన్ని కూడా లూకా గారు మరి చాలా చక్కగా ఆ ప్రాంతాన్ని గురించి వివరిస్తూ ఆ ప్రాంతం యొక్క పరిస్థితులని మనం అర్థం చేసుకునే రీతిగా ఆయన మరి తన గ్రంథంలో ఈ ప్రాంతాల గురించి చక్కగా రాశాడు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వచనాన్ని లేదా ఒక మరి ఉపమానాన్ని లేకపోతే ఒక సందర్భాన్ని ఒక సంఘటనని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి రహదారులు ఎట్లా ఉన్నాయి, ఆ రహదారుల యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరిగేది, అక్కడ వ్యాపారం జరిగేదా, లేదా అక్కడ యుద్ధాలు జరిగేటివా, లేదా ఆ ప్రాంతాలలో దొంగలు దోచుకునేటువంటి వారా, ఆ ప్రాంతం యొక్క వాతావరణం ఎట్లా ఉంది అనేది కూడా ఆ ప్రాంతం యొక్క స్థితిగతులని మనం తెలుసుకునే ప్రయత్నము చేయాలి. కాబట్టి ఇది బాగా మనం ఎరిగినటువంటి లేఖన భాగం. కానీ అక్కడ చూస్తున్నట్టయితే ఆ యొక్క మార్గాన్ని గురించినటువంటి చరిత్ర, ఆ దారికి సంబంధించినటువంటి చరిత్రని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి ప్రాంతం.
అయినా ఆ సమరయుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని కూడా ఆయన పణంగా పెట్టి గాయపడినటువంటి వ్యక్తికి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. మీరు గమనిస్తే అక్కడ సమరయుడు అంటే వారు సమరయులు అంటరానటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. కానీ యేసుక్రీస్తు వారు నీ పొరుగువాడు ఎవడు అనేటువంటి ఆ యొక్క ఉపమానంలో సమరయుడు చేసినటువంటి మరి ప్రాణత్యాగం లేదా గొప్ప సహాయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వివరించాడు. 3 విషయాలు ఏంటంటే, అక్కడ మనుషుల మధ్య తారతమ్యాలు లేవు. సహాయం చేయడానికి ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తనను కూడా దొంగలు కొట్టి దోచుకునే స్థితిలో మరి ఉండే అవకాశం ఉన్నా అతడు ధైర్యం చేసి ఆ గాయపడినటువంటి వ్యక్తికి సహాయం చేయడం అనేది గొప్ప విషయం. అంటే ఆ రహదారుల యొక్క స్థితిగతుల్ని ఒక మంచి సమరయుడు అనేటువంటి స్టోరీలో మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క మరి రహదారుల గురించి మరి భౌగోళికమైనటువంటి వనరులు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగానికి సంబంధించినటువంటి స్థితిగతులు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ మరొక కోణంలో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మ్యాపులు మరియు భౌగోళికమైనటువంటి వనరుల ఉపయోగం అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ ప్రాంతం యొక్క భూభాగం యొక్క స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ వనరులు ఏమున్నాయి, ఆ ప్రాంతం ఇప్పుడు ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి కొంత మ్యాప్ల సహాయంతో మనము ఆ ప్రాంతాన్ని పరిశీలన చేయొచ్చు. బైబిల్లో చివరిలో మనకి ఆ భౌగోళికమైనటువంటి మ్యాప్కు సంబంధించినటువంటి ఆ చిత్రపటాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రతి బైబిల్లో ఈ యొక్క మ్యాప్ అనేది అంటే ఏ ప్రాంతం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళేటువంటి వారు, ఆ ప్రాంతంలో మరి అది ఏ ప్రాంతంలో ఉంది ఆ పట్టణం అనేది మనం తెలుసుకోవడానికి చివరిలో బైబిల్ చివరిలో మరి మనకి కొన్ని పటాలు ఇస్తుంటారు. వాటిని కూడా మనం కొంత పరిశీలిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయవచ్చు, ఏ ప్రాంతం తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళారు వారు అనేది కొంత మనం అర్థం చేసుకోవడానికి భౌగోళిక స్థితిగతులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాప్ల ద్వారా లభించే 3 ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఏంటంటే ప్రాకృతిక బైబిల్ అవగాహన, ఫిజికల్ టోపోగ్రఫీ అంటే మ్యాప్ల ద్వారా ఆనాటి ప్రాంత అమరిక అంటే ఎట్లా ఉంది ఆ ప్రాంతం యొక్క స్థితిగతులు మనకు స్పష్టంగా అర్థం అవుతాయి. ఉదాహరణకు చూస్తున్నట్టయితే ఆ ప్రాంతాలు మరి పర్వత ప్రాంతాల, కొండలకు సంబంధించినటువంటి ప్రాంతాల, లేదా ఆ ప్రాంతంలో లోయలు ఉన్నాయా, లేదు ఆ ప్రాంతంలో మైదానాలు ఉన్నాయా, లేదు ఆ ప్రాంతంలో నదులు లేకపోతే సరస్సులు ఉన్నాయా, లేకపోతే సముద్రాలు ఆ ప్రాంతంలో ఉన్నాయా అనేది కాస్త మనము చదువుతున్నటువంటి వచనాలలో ఇలాంటి మరి పేర్లు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రాంతానికి సంబంధించినటువంటి పదాలు వచ్చినప్పుడు ఆ పదాల వెనక దాగినటువంటి ఆత్మీయ సత్యాన్ని కూడా మనం కాస్త ఆలోచన చేస్తూ ఈ రచయిత ఈ లోయనే ఎందుకు రాశాడు, రచయిత ఇది సముద్ర తీరము అని ఎందుకు రాశాడు అనేది కాస్త మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ అంటే ఆ జరుగుతున్నటువంటి సంఘటనలోని స్థితిగతులను మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతాలు అంటే కొండలు, లోయలు, సముద్రాలు, మైదానాలు, నదులు అనేది మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆ యొక్క పూర్తి ఆ అమరిక అంటే ఆ యొక్క మరి ప్రాంతం యొక్క స్థితిగతులు వాటిని మనం నైసర్గిక స్వరూపం అని చెప్పి మనం చదువుకున్నాం. అంటే ఆ ప్రాంతం యొక్క భూభాగం యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది మీరు చూస్తున్నట్టు మ్యాపుల ద్వారా మనం మిషనరీ ప్రయాణాలను కూడా గుర్తించవచ్చు. పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాడు, ఏ ప్రాంతం నుంచి ఆయన తిరిగి యెరూషలేముకి వచ్చాడు, మళ్ళీ ఏ ప్రాంతం నుంచి తన మిషనరీ ప్రయాణాన్ని ఆయన ప్రారంభించాడు, మళ్ళీ ఏ ప్రాంతంలో ఆ మిషనరీ ప్రయాణాన్ని ముగించాడు. అట్లా ఆయన ఎందుకు 3 సార్లు ప్రయాణాలు చేయాల్సి వచ్చింది, ఆయన ఆ ప్రయాణాలలో మిషనరీ ప్రయాణాలలో ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, కష్టాలు లేకపోతే శ్రమలు లేకపోతే ఆటంకాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు, భూభాగాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ప్రాంతం యొక్క మరి భౌగోళిక స్థితిగతులను కూడా మనం కాస్త పరిశీలించాలి. అంతేకాదు
సైనిక వ్యూహాల విమోచన. పాత నిబంధనలో యుద్ధాలు జరిగేటివి, యెహోషువ యుద్ధాలు చేశాడు, దావీదు కూడా యుద్ధాలు ఆయన చేశాడు. శత్రువు నుంచి పారిపోయిన అరణ్య మార్గాలు, వాటి వెనక ఉన్నటువంటి సైనిక వ్యూహాలు మ్యాప్ల సహాయంతో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్య మార్గాలు ఏంటి, ఆ ప్రాంతంలో యుద్ధం జరగడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ మైదాన భూములు ఏంటి, లేదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ భూభాగంలో అక్కడ లోయ ఉందా, లేదా మరి పర్వతాలు, లేకపోతే ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయా, లేదా నదులు ప్రవహిస్తున్నాయా అనేది అర్థం చేసుకుంటే అలాంటి ప్రజలు ఈ యొక్క లోయల గుండా, లేకపోతే మైదానాల గుండా, సముద్ర తీరాల గుండా వారు ఎలా తమ జీవితాన్ని కొనసాగించారు, వీటి ద్వారా వారు ఏం చేశారు అనేది కాస్త స్పష్టంగా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ఉదాహరణ చూస్తుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు సంబంధించినటువంటి ఒక సందర్భాన్ని యోహాను గారు రాస్తూ ఇక్కడ ఏం చేశాడంటే, అటు తరువాత యేసు తిబెరయ సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. అయ్యా, దీంట్లో ఏమైనా కొత్త విషయం ఏదైనా కనపడుతుందా మనకి? దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అమ్మ ప్రేసడమ్మా. తిబెరయ సముద్రాన్ని గలిలయ సముద్రం అని అంటారు అంటారు అనుకుంటున్నాం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మరొకరు బ్రదర్, అసలు అది సముద్రం కాదు, సముద్రం అయితే ఉప్పు నీరు ఉంటుంది, అది మంచి నీరు. థ్యాంక్ యూ. కనుక అది రైట్ రైట్, థ్యాంక్ యూ. ఇంకా మరొకరు మాట్లాడండి. అది దాటి అవతల పక్క వెళ్ళినట్లే కనబడుతుంది అన్న, సముద్రాన్ని దాటి అన్నట్టుగా. ఓకే, సముద్రం దాటి వెళ్తున్నట్టుగా కనపడుతుంది. అంటే ఆ సముద్రానికి సంబంధించినటువంటి హిస్టరీ ఏదైనా మీకు తెలిసింది ఉందా? మాట్లాడండి ఎవరైనా. బ్రదర్, అది మ్యాన్ మేడ్ అది సీ అని విన్నాను. ఓకే ఓకే, మనుషులు సృష్టించిన సముద్రం, మనుషులు తయారు చేసిన. అవునండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అన్న పేదగాడన్న, ఇక్కడ ప్రజల గుంపుల నుండి దూరంగా అవతలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి అనుకుంటున్నాను. ఓకే ఓకే, విశ్రాంతి తీసుకోవడం కరెక్టే. కాకపోతే ఈ సముద్రానికి సంబంధించినటువంటి చరిత్ర ఏదైనా తెలుసా? ప్రెసిడెంట్ సార్, ఇది ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో జోర్డాన్ నది దగ్గర ఉంటుందని. అవునండి, అవునండి, కరెక్ట్ అండి. ఇది తిబేరియా నగరం పేరు మీదుగా దీనికి తిబేరియా సముద్రం అని పేరు వచ్చింది. ఎస్ అండి, ఎస్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, యేసు ప్రభు కూడా ఈ సముద్రం మీదనే నడిచినట్టు. అవునండి, అవునండి. అన్న ప్రేజలా అమ్మ ప్రేజలా. ఇది హెర్మోర్ పర్వతం నుంచి వచ్చే మంచు నీటి నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ సముద్రంగా మారి ఆ తర్వాత కిందికి ప్రవహించి మరి ఉప్పు సముద్రంలో ఉంటుందన్న. ఇక్కడే చేపలు పట్టిన శిష్యుడు మొదట చూసింది ఇక్కడే. అట్టి సముద్రం అని ఎందుకన్నారంటే అది సముద్రంతో విశాలంగా వెడల్పుగా ఉంటుందన్న. ఇది మంచినీటి సరస్సు. అవునండి, అవునండి, థ్యాంక్ యూ అండి. ఇంకా ఉన్నారా? ఇజ్రాయెల్ దేశంలో అతిపెద్ద మంచినీటి. అయ్యో బ్రదర్ మాట్లాడండి. ఈ తిబేరియా అవతలి ఉన్న ప్రజలకు కూడా సువార్త చెప్పడానికి ప్రభు ఉద్దేశపడి వెళ్తున్నాడు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే, సముద్రం దాటి అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఓకే, సరస్సు అని కూడా అంటారు సార్. అవునండి, సరస్సు అని కూడా పిలుస్తారు. ఇక్కడే కదా సార్, 2 చేపలతో 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనం. ఎస్ అండి, ఎస్ అండి, రైట్. ఇక్కడే యేసు ప్రభు వారు జీవాహారం అని కూడా అక్కడ చెప్పారు. అవునండి, అవునండి, అవును, రైట్ రైట్. సో ఈ ప్రాంతాలన్నీ అంటే ఈ యొక్క వచనం ఒకవేళ మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఈ యొక్క మరి సముద్రం గురించినటువంటి సందర్భాన్ని మనం అంటే ఈ ఒక్క వచనంలో పిలువబడుతున్నటువంటి సముద్రము ఒకటేమో తిబెరియా సముద్రం అన్నాడు, తర్వాత అనగా అని చెప్పి గలిలయ సముద్రము అని కూడా రాశాడు. ఇక్కడ
సముద్రము అంటే ఒకటి ఉందా, రెండు ఉన్నాయా, దాని యొక్క చరిత్రను కూడా మనం కొంచెం చూసేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు చాలా మంది చాలా చక్కగా సమాధానం ఇచ్చారు, చాలా సంతోషం. కొంత బైబిల్ మీద మీకు అవగాహన ఉంది, బైబిల్ సంబంధించినటువంటి ప్రాంతాలపైన మీకు అవగాహన ఉంది అని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను. చూద్దామండి. యోహాను సువార్త 6:1 ఇక్కడ పేర్కొనబడిన తిబెరియా సముద్రం లేదా గలిలయ సముద్రం యొక్క భౌగోళికమైనటువంటి అమరిక ఏంటి, ఈ యొక్క ప్రాంతం యొక్క స్థితిగతులు. గలిలయ సముద్రానికి చరిత్రలో వివిధ కాలాల్లో వేరు వేరు పేర్లు ఈ ప్రాంతానికి ఉన్నాయని, ఈ సముద్రానికి ఉన్నాయి. పాత నిబంధనలో మీరు చూస్తే కిన్నెసరేతు అనేటువంటి సముద్రం, దీన్నే పాత నిబంధనలో ఈ పేరుతోనే పిలిచేటువంటి వారు. కానీ లూకా సువార్త 5:1 దీన్నే గెన్నెసరేతు సరస్సు అని పిలిచారు. దీన్ని పశ్చిమ తీరాన ఉన్నటువంటి సారవంతమైన మైదానం పేరు మీదుగా ఈ పేరు ఆ సరస్సుకు వచ్చింది. అంటే సారవంతంగా ఉన్న విధానాన్ని బట్టి గెన్నెసరేతు అనే పేరు పిలిచారు వారి భాషలో. యోహాను సువార్త 6:1 గలిలయ సముద్రం అనగా తిబెరియా సముద్రం అని ప్రత్యేకంగా యోహాను గారు పేర్కొనడానికి ఉద్దేశం ఏంటంటే, హేరోది యాంటిపస్ అనేటువంటి వ్యక్తి ఈ తిబెరియా నగరాన్ని ఆయన 18 నుంచి 20 సంవత్సరం ఆ శకంలో ఏం చేశాడంటే ఆ యొక్క ప్రాంతాన్ని ఆయన నిర్మించాడు. ఆ ఒక నగరాన్ని ఆయన నిర్మించినటువంటి ఆ కాలంలో అప్పటి రోమన్ చక్రవర్తి అయిన తిబెరియస్ పరిపాలన కింద ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఆ తిబెరియస్ పరిపాలన కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన మీరు గమనిస్తూ ఉంటే తిబెరియస్ కైసర్ పేరు మీద దాన్ని మరి ఈ సముద్రానికి పేరు పెట్టడం జరిగి ఉంటుంది. అంటే పరిపాలించేటువంటి మరి వ్యక్తి పైన ఈ యొక్క మరి పేరుని ఆయన పెట్టాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ పేరుకి ఇది సముద్రంగా పిలువబడుతున్నప్పటికీ భౌగోళికంగా ఇది చాలా పెద్ద మంచినీటి సరస్సు. ఇది తాగడానికి ఉపయోగపడేటువంటి నీరు కాబట్టి ప్రజలు మరి ఈ యొక్క నీరుని వాడుకునేటువంటి వారు. ఇంతకుముందు ఎవరు చెప్పారు సిస్టర్, సముద్రపు నీరు తాగడానికి ఉపయోగపడదని, మనుషులు వాడడానికి ఉపయోగపడదు. అవునండి, థ్యాంక్ యూ. ఎస్, అంటే మీరు చూస్తున్నట్లయితే ఇది సరస్సు, మంచినీటి సరస్సు, ప్రజలు వాడుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి నీరు ఈ ప్రాంతంలో ఉంది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదు హఠాత్తుగా వచ్చేటువంటి తుఫాన్లు, సడన్ స్ట్రోమ్స్ అనేటివి ఈ సరస్సులో ఇది చాలా లోతైనటువంటి లోయలో ఉండడం వల్ల చుట్టూ ఉన్నటువంటి ఎత్తైన కొండల నుంచి చల్లని గాలి ఒక్కసారిగా కిందికి దూసుకువచ్చినప్పుడు ఇక్కడ హఠాత్తుగా తీవ్రమైనటువంటి తుఫాన్లు, పెద్ద పెద్ద అలలు ఈ యొక్క సముద్రం మీద సంభవిస్తాయి. ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తు తుఫానుని గద్దించినటువంటి అద్భుతం కూడా ఇక్కడే జరిగింది. ఇంతకుముందు ఎవరో చెప్పారు ఈ మాటను కూడా. ఇక్కడ సముద్ర మట్టానికి దాదాపు 210 నుంచి 213 కిలోమీటర్లు, సుమారు 700 అడుగులు దిగువన ఉంది ఈ సముద్ర మట్టము. మరి 700 అడుగుల లోతుతో కూడినటువంటి సముద్రం. ప్రపంచంలో మృత సముద్రం తర్వాత భూమిపై అత్యంత లోతైనటువంటి ప్రాంతాల్లో ఉన్న సరస్సు ఇదే. అంటే చూడండి ఎంత ఎక్కువ లోతు కలిగి ఉందో ఈ యొక్క సరస్సు మనం చూస్తున్నాం. అందుకే దీన్ని సముద్రము అని చెప్పి ఎందుకు పిలిచారంటే విస్తారంలో పెద్దది, విస్తీర్ణంలో పెద్దది, అంతేకాదు లోతు కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి మరి అది సరస్సు. సో కాబట్టి దాన్ని ప్రజలు సముద్రంగా పీల్చుకునేటువంటి వారు. యోహాను సువార్తలో మీరు గమనిస్తే 85 నుంచి 90 ప్రాంతంలో యోహాను గారు ఈ సువార్తను రాస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు రోమా చక్రవర్తులు కాబట్టి ఆ రోమా చక్రవర్తి పేరు మీద కట్టినటువంటి మరి ఈ సరస్సు కాబట్టి వారికి ఇది బాగా అర్థమవుతుంది. ఆ పాఠకులు, ఆ చదివేటువంటి పాఠకులు ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్థితిగతులు త్వరగా అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆయన రాస్తున్నప్పుడు గలిలయ అనే పేరు కంటే ఏం రాశాడంటే తిబెరియా, ఎందుకంటే రోమన్ చక్రవర్తి పేరు కాబట్టి ఆ ప్రాంతాన్ని ప్రజలు సులువుగా గుర్తు పెట్టుకుంటారు. అది వాడుకలో ఉన్నటువంటి పదం కాబట్టి దాని ఒరిజినాలిటీని గలిలయ అని చెప్తూ అదే సమయంలో తిబెరియా సముద్రం అని రాస్తూ ఆ యొక్క భౌగోళిక అవగాహనకి అనుకూలంగా ఆ ప్రాంతాన్ని ప్రజలు త్వరగా గుర్తు పెట్టుకునే రీతిగా 2 పేర్లు యోహాను గారు వాడారు అని మనము ఈ యొక్క సువార్తను చదువుతున్నప్పుడు
తెలుసుకుంటున్నాం. అంతేకాదు ఇంతకు ముందు ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు వారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసిన సందర్భం ఇదే. ఇట్లా ఈ యొక్క ప్రాంతం యొక్క మరి స్థితిగతులని మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి సముద్రాల గురించి, లోయల గురించి, పర్వతాల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు దాని వెనక ఉన్నటువంటి చరిత్రను కూడా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఆ చరిత్ర తెలిసినప్పుడు ఆ యొక్క లేఖన భాగం, ఆ వచనాల్లో ఆ ప్రాంతం యొక్క మరి ఆ లోయని, ఆ ప్రాంతాన్ని గమనిస్తున్నప్పుడు అక్కడి స్థితిగతులు మనం అర్థం చేసుకోవడానికి, తప్పుడు వ్యాఖ్యానం రాకుండా, బైబిల్ యొక్క వచనాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా సరి అయిన రీతిగా మరి దాన్ని వ్యాఖ్యానించడానికి, ఇతరులకు మనం బోధించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రాంతాల యొక్క స్థితిగతులని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బైబిల్ వచనంలో ఎక్కడొక్కడ ఒక చిన్న పదమే, తిబేరియా అంటే అది చిన్న పదమే, కానీ దాని వెనక ఒక చరిత్ర ఉంది. తిబెరియా అనే పేరు ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా వాడేటువంటి వారు ప్రజలు, అక్కడ ఏం జరుగుతుంది ఇంతకు ముందు అనేది కూడా మనం చూస్తూ దాని గురించి పరిశీలన చేస్తూ దాని చరిత్రని మనం తెలుసుకుంటున్నప్పుడు ఆ సందర్భాన్ని గురించినటువంటి అసలైనటువంటి అర్థాన్ని మనం మరి ఎక్కువగా గమనించి మరి అర్థం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ప్రాంతాల పేర్లు, లోయలు, సముద్రాలు, నదులు వచ్చినప్పుడు వాటి వెనక ఉన్నటువంటి ఆ చరిత్రను కూడా మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్తో పాటు వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి ఆ కామెంటరీస్ ని కూడా కొంచెం మన పక్కన పెట్టుకొని మనం చదివితే మరి ఎక్కువగా బైబిల్ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా తెలుగులో కూడా మంచి మంచి వ్యాఖ్యాన బైబిల్స్ ఉన్నాయండి, కామెంటరీస్ ఉన్నాయి. వాటిని కూడా మనం చదవడానికి ప్రయత్నం చేస్తే మనం ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక వచనము చదువుతున్నప్పుడు ఆ వచనంలో ఉన్నటువంటి కాలం మనకు తెలియకపోతే తప్పుగా బైబిల్ని మనం వ్యాఖ్యానించే అవకాశం ఉంది. అంటే ఆ వచనం రాయబడినటువంటి కాలం, అప్పుడున్నటువంటి స్థితిగతులు, వారు వాడుతున్నటువంటి వస్త్రధారణ, వారు ఉన్నటువంటి ప్రాంతం యొక్క భౌగోళిక స్థితిగతులు అన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాతనే ఆ వచనాన్ని మనం వ్యాఖ్యానించే ప్రయత్నము చేయాలి. సంఘటనల యొక్క క్రమం, దయచేసి దీని గురించి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను మీకు ఆ గూగుల్ క్లాస్ మీట్ దాంట్లో మీ అందరికీ కూడా నేను హోంవర్క్ ఇచ్చాను. మీరందరూ కూడా ఆ గూగుల్ క్లాస్ రూమ్ అనేది మీరు మీ యొక్క ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే దాంట్లో మీరందరూ కూడా నేను ఇచ్చినటువంటి హోంవర్క్కి మీరు రెస్పాండ్ కావచ్చు. దానికి సంబంధించినటువంటి జవాబుని మీరు దాంట్లో పోస్ట్ చేయొచ్చు. సో కాబట్టి నేను దాని గురించి చివరిలో నేను మాట్లాడతాను, చెప్తాను. ఇక్కడ మీరు గమనిస్తుంటే చారిత్రక సంఘటనల యొక్క క్రమాన్ని మనం చూడాలండి. ఆ జరుగుతున్నటువంటి చరిత్ర లేదా ఆ సంఘటన యొక్క క్రమం, అంటే అది ఎప్పుడు జరిగింది, అక్కడ జరుగుతున్నటువంటి స్థితిగతులు ఏంటి, అందులో ముఖ్యమైనటువంటి సంఘటన అంటే ఏ ఉద్దేశంతో ఈ యొక్క చరిత్ర అంతా కూడా రాయబడ్డది అనేది మనం తెలుసుకుంటున్నప్పుడు బైబిల్ని సరైన కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. చూద్దామండి, బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రధానంగా 8 కాలాలు, వాటి యొక్క ముఖ్య సంఘటనలు మనం చూడాలి. అప్పుడే ఆ యొక్క పుస్తకం లేదా ఆ పుస్తకాల మధ్య ఉన్నటువంటి సంబంధం మనం సరైన రీతిగా అర్థం చేసుకుంటూ వ్యాఖ్యానించేటప్పుడు ఈ యొక్క 8 కాలాల యొక్క పరిస్థితుల నుంచి, 8 కాలాల యొక్క స్థితిగతుల నుంచే ఆ వచనాన్ని మనం వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంది. లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘటనలని బైబిల్ సంఘటనతో పోలుస్తున్నప్పుడు కొన్ని సరైనటువంటి రీతిగా అర్థం ఇవ్వలేవు, తప్పుడు అర్థం ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం బైబిల్ని సరైన రీతిగా వ్యాఖ్యానించాలంటే బైబిల్ చరిత్ర, ఆ సంఘటనల యొక్క క్రమం ఏంటి, ఏం జరిగింది అనేది కాస్త బ్రీఫ్గా మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, బైబిల్ చరిత్రలో 8 ముఖ్య కాలాలు ఉన్నాయండి. ఈ ముఖ్య కాలాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అర్థం చేసుకుంటేనే బైబిల్ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా చెప్తారా ఎవరైనా ముఖ్యమైనటువంటి 8 కాలాల గురించి? తెలుసా ఎవరికైనా? విన్నారా ఎప్పుడైనా? ఎనిమిది కాలాల గురించి సార్. 'ఆదాం నుంచి నోవహు వరకు ఒక తరమా సార్?
అట్లనేనా సార్? కాలాల తరాల అంటే సీజన్స్ ఎరా ఎరా యుగం. ఇప్పుడు ఆదాం నుంచి నోవాహు వరకు ఒక తరం సార్. తర్వాత ఆ తరాలన్నీ అయిపోయిన తర్వాత నోవాహు నుంచి మళ్ళీ ఒక తరం. అవునమ్మా అవునమ్మా అవును. రైట్, చూద్దామండి. కొంతవరకు మీకు అవగాహన ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నా. కొంచెం క్లారిటీగా దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రభు వారి నుండి ఇప్పుడు కృపాకాలం కదా సార్? అవునండి అవునండి అవునండి. అవేమో యుగాలండి, అవేమో యుగాలు. కథ ఇక్కడ మనము బైబిల్ కాలాన్ని బట్టి, అంటే బైబిల్లో జరిగినటువంటి సంఘటనలను బట్టి దాన్ని ఒక కాలంగా విభజించాం. అంటే బైబిల్ మనం సులువుగా అర్థం చేసుకోవడానికి, అక్కడి కాల స్థితిగతులు తెలుసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి వచనం యొక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ కాలము ఏ కాలంలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం సులువుగా ఉండడానికి ఇక్కడ బైబిల్ చరిత్రని 8 ముఖ్య కాలాలుగా విభజించడం జరిగింది. మనం ముందుకెళ్దామండి, చూద్దాం. ఒకటి పితరుల యుగం ఉంది. ఏంటి ఈ పితరుల యుగంలో? మీరు గమనిస్తూ ఉంటే క్రీస్తు పూర్వము 2100 సంవత్సరం నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా పితరుల కాలానికి సంబంధించినవిగా మనం చూస్తాం. ఇందులో ముఖ్య వ్యక్తులు మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇదంతా కూడా గమనిస్తా ఉన్నట్లయితే ఈ చరిత్ర అంతా కూడా ఒకే పుస్తకంలో ఉంది. అది ఆదికాండం. ఆదికాండంలో మనం గమనిస్తే పితరుల చరిత్రని మనకు తెలియజేస్తుంది. వారు ఎట్లా బ్రతికారు, ఎట్లా దేవుని నమ్మారు, ఎట్లా విశ్వాసాన్ని ప్రదర్శించారు, వారి వ్యక్తిగత జీవితంలో వచ్చిన శోధనలు, సమస్యల్ని వారికి ఎట్లా ఎదుర్కొని మనకి మాదిరికరంగా ఉన్నారు అనేది మనం దీంట్లో మనం నేర్చుకోవచ్చు. సో కాబట్టి మొట్టమొదటిగా పితరుల కాలం. రెండవది మీరు గమనిస్తూ ఉంటే ఈ పితరుల కాలంలోనే ముఖ్యమైనటువంటి సంఘటన, ఈ కాలంలో ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన బైబిల్ అంతా కూడా కొనసాగుతుంది. ఆ నిబంధన బైబిల్ అంతా కూడా కొనసాగుతుంది. దేవుడు తన నిబంధనని స్థిరపరచడానికే దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మనం బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. రెండవది అరణ్య యాత్ర యుగం, విల్డర్నెస్ ఎరా. అంటే 1446 నుంచి 1406 వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ మోషే నాయకత్వంలో, అహరోన్ యొక్క నాయకత్వంలో, మిరియం యొక్క నాయకత్వంలో వారు ఎట్లా ముందుకు సాగారు, వారు ఎట్లా దేవునికి అవిధేయులయ్యారు, తిరిగి ఎట్లా దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకున్నారు, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలని ఎట్లా నడిపించాడు అనేది ఆ చరిత్ర అంతా కూడా మనము ఈ యొక్క అరణ్యయాత్ర యుగంలో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటి అంటే సీనాయి కొండ వద్ద ధర్మశాస్త్రాన్ని పొందుకోవడం, దేవుడు తన నిబంధనని ఇవ్వడం, అంటే ప్రజలు ఎట్లా జీవించాలి, ధర్మశాస్త్రానుసారంగా ప్రజలు మరి ఏ రీతిగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని తెలియజేసేటువంటి సీనాయి మరి ధర్మశాస్త్రం గురించినటువంటి ముఖ్య సంఘటనని మనం చూస్తాం. ఆ ఒక్క సంఘటనని చూస్తే ఈ మిగిలిన యొక్క మరి 1446 నుంచి 1406 వరకు జరిగిన మరి ఆ యొక్క సంఘటనల క్రమం అంతా కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం పైనే ఆధారపడి ఉన్నది. ఎట్లా ఆధారపడ్డది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఈ ఎరాని గురించి మనం చూస్తున్నప్పుడు గమనించాలి, ఇందులో ఉన్నటువంటి వచనాల్ని వాటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ ముఖ్య సంఘటన యొక్క ప్రభావము మిగిలిన మరి జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నిట్లో కూడా ఇదే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అరణ్య యాత్రలు చూస్తున్నట్టయితే ధర్మశాస్త్రం యొక్క మరి స్థితిగతులు, దాని ధర్మశాస్త్రాన్ని ప్రజలు పాటించారా, ధర్మశాస్త్రాన్ని ప్రజలు తృణీకరించారా, దాని వల్ల కలిగినటువంటి పరిమాణాలు ఏం జరిగింది అనేది కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. మూడోది న్యాయాధిపతుల యుగం, సుమారు 1375 నుంచి 1050 వరకు కూడా ఉన్నటువంటి కాలంలో మరి గిద్యోను, దెబోరా, సంసోను, సమూయేలు, ఇక్కడ వీరు గమనిస్తే వీరందరూ కూడా మరి న్యాయాన్ని ప్రజలకు తీర్చినటువంటి గొప్ప వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. వీరు ప్రజలకి దేవుని గురించినటువంటి న్యాయం,
వారు అనుదిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించినటువంటి జవాబులు ఈ యొక్క న్యాయాధిపతుల ద్వారా వారు పొందుకునేటువంటి వారు అర్థం కాని విషయాలని వీళ్ళని అడిగి తెలుసుకునేటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు ఎరికో ప్రాకారం యొక్క మరి కూలిపోవడం, ఆ ఎరికో ప్రాకారము ఎట్లా కూల్చబడ్డది, కనానుని ఎట్లా స్వాధీనం చేసుకున్నారు అనేది మనం దీంట్లో చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే సమైక్య రాజ్య యుగం అంటే ఒకే రాజ్యంగా ఉన్నటువంటి కాలం. ఇది 1050 నుంచి 930 వరకు ఉన్నటువంటి కాలం. ఈ కాలంలో చూస్తా ఉన్నట్లయితే సొలొమోను రాజ్య పరిపాలన చేసినప్పుడు రాజ్యం ఒకటే రాజ్యంగా ఉంది. దావీదు పరిపాలన ఒకటే రాజ్యం, సొలొమోను కూడా ఒకటే రాజ్యం. ముగ్గురు కూడా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారండి. వారు పరిపాలన చేసినప్పుడు సౌలు మరి మంచి దేవుని ఉద్దేశానుసారంగా పరిపాలన సాగించడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన తన సొంత ఆలోచనని కొనసాగించాడు. అందుకే రాజ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. దావీదుని దేవుడే ఎన్నుకున్నాడు. 40 సంవత్సరాలు స్వర్ణ యుగం లాంటి పరిపాలన ప్రజలకు ఆయన అందించాడు. ఆయనే దేవాలయాన్ని కట్టడానికి ప్రేరేపణ పొందాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. సొలొమోను మీరు గమనిస్తే ప్రారంభం చాలా చక్కగా ఉంది, కానీ ముగింపు విగ్రహారాధనతో ముగించబడింది. ముఖ్య సంఘటన దావీదు నిబంధన, యెరూషలేము దేవాలయ నిర్మాణం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. ఏకరాజ్యంగా ఉన్నటువంటి కాలంలో దావీదు ఒక నిబంధన చేస్తాడు, నీ సింహాసనము నిరంతరము నిలుచునని చెప్పి. అంతేకాదు దావీదు కూడా దేవుతో మాట్లాడుతూ, నేను ఒక దేవాలయాన్ని, నాకు ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి దేవునికి ఒక గొప్ప దేవాలయాన్ని నేను నిర్మిస్తానని చెప్పి తాను మరి నిబంధన అంటే తీర్మానం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఏకగ రాజ్యంలో ఉన్నటువంటి స్థితిగతులు. ఇక్కడ చూసినట్టయితే విభజింపబడినటువంటి రాజ్యం సుమారు 930 నుంచి 722 లేదా 586 మధ్య కాలంలో ఏం జరిగింది అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకు రాజ్యము రెండుగా విడిపోయింది మీరు గమనిస్తూ ఉంటే, ఇశ్రాయేలు అంటే ఉత్తర రాజ్యానికి యెరోబాము రాజుగా ఉండి పరిపాలన చేస్తే, దక్షిణ యూదా రాజ్యానికి రెహబాము రాజుగా ఉండి పరిపాలన చేశాడు. ఆ కాలంలోనే ఏలియా ప్రవచించాడు, ఆ కాలంలోనే ఎలీషా కూడా తన ప్రవచనాన్ని అందించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు దేవుని మర్చిపోయి వారు విగ్రహారాధన వైపు వారు పరిగెత్తుతున్నప్పుడు, పాపంలోకి వెళ్తున్నప్పుడు ప్రవక్తల్ని దేవుడు లేపాడు. రాజుల కాలం ముగించబడుతుంది. ప్రవక్తలు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ రాజుల కాలంలోనే తన ప్రవచనాన్ని ప్రజలకు అందిస్తూ వారిని తిరిగి దేవుని ఎదుకు నడిపించడానికి తన యొక్క ప్రవచనాన్ని వారు ఇచ్చారు అనేది విభజింపబడినటువంటి రాజ్యం కాలంలో జరిగినటువంటి పరిస్థితులని మనం చూడవచ్చు. అంతేకాదు ముఖ్య సంఘటన ఏంటంటే సమరయ, యెరూషలేం ప్రాంతాల పతనం. ఈ ప్రాంతాలు ఎందుకు సమూలంగా నాశనం చేయబడ్డాయి? కొంతకాలం సమరయ రాజధానిగా ఉండేది, కొంతకాలం తర్వాత యెరూషలేం రాజధానిగా మార్చబడ్డది. కానీ ఈ రెండు ప్రాంతాల్ని అష్షూరు తర్వాత బబులోను, ఈ రెండు రాజ్యాలు పూర్తిగా నాశనం చేశాయి. యెరూషలేం దేవాలయాన్ని అయితే పూర్తిగా కాల్చివేశారు. ఎందుకంటే అమ్మా యెరూషలేము ప్రాంతము మీరు గమనిస్తా ఉన్నట్లయితే చాలా విలువైనటువంటి లేదా పరిశుద్ధమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాన్ని బంగారు ఇటుకలతో కట్టినటువంటి సందర్భంలో మరి బబులోను రాజులు యెరూషలేము దేవాలయం మీద వారు ఏం చేశారంటే దాన్ని దోచుకోవాలని ఆలోచన చేశారు. కానీ ఆ యెరూషలేములో ఉన్నటువంటి రాజులు కొంతకాలం బబులోను రాజులకి కప్పం కట్టేటువంటి వారు. ఆ తర్వాత వారు కప్పం కట్టనప్పుడు మరి బబులోను రాజు యెరూషలేంని సమూలంగా పతనం చేశాడు అనేది చరిత్రలో మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం. కాబట్టి ఈ విభజింపబడినటువంటి రాజ్య కాలంలో జరిగినటువంటి చరిత్రని మనం చూస్తున్నప్పుడు, ఇందులో చరిత్రనే మనం చూస్తాం, జరుగుతున్నటువంటి పరిస్థితులనే మనం చూస్తాం, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం అర్థం చేసుకుంటాం. వారు ఏ ఉద్దేశంతో ప్రవచించారు? ప్రజల్లో మారు మనసుని కలగజేయడానికి, తిరిగి దేవుని దగ్గరికి వారు ప్రజలు రావాలనే ఆలోచనతో ప్రవచించారు అనేది మనం అర్థం చేసుకుంటాం. అంతేకాదు బబులోను చెర, ఎందుకు వారు చెరలోనికి వెళ్ళారు?
మీరు గమనిస్తూ ఉంటే 581వ సంవత్సరం నుంచి 538వ సంవత్సరం వరకు వారు చెరలోనికి వెళ్ళడం జరిగింది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు దానియేలు, హెజ్కేలు, షడ్రకు, మేషకు, అబేద్నగో. ఇంకా చాలా మంది ఉన్నారండి, కానీ బైబిల్లో మనం కొందరే మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ ముఖ్య సంఘటనలు చూస్తున్నట్లయితే బాగా చదువుకున్నటువంటి వారు, లేదా యుద్ధం చేయగలిగినటువంటి బలం ఉన్నటువంటి వ్యక్తులు, అంతేకాదు వారికి పనికి సహాయం చేసేటువంటి స్థితిగతులు ఉన్నటువంటి అలాంటి వ్యక్తులనే, యవనస్తుల్నే వారు మరి చెరలోనికి తీసుకొని వెళ్ళారు. ఆ చెరలో ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి మరి యవనస్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు మీరు గమనిస్తూ ఉంటే 1000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బబులోను నగరానికి ఖైదీలుగా కొనిపోబడ్డారు. దీనికి కారణం ఏంటి? ఎందుకు చెరలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ లేఖన భాగాలు చదువుతున్నప్పుడు మనంటే దానియేలు గ్రంథం, హెజ్కేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి చరిత్రను చూస్తూ ఉన్నట్లయితే ఎందుకు చెరలోనికి వెళ్ళారు, ఆ వెళ్ళాల్సినటువంటి కారణాలు ఏంటి, ఆ దేవుడు కూడా ఎందుకు చెరలోనికి అనుమతించాడు, అందులో ప్రజలు ఏమైనా నేర్చుకోవాలా, ఏదైనా తెలుసుకోవాలా, ఆ ఉద్దేశంతో దేవుడు పంపించాడా అనేది మనము ఈ పుస్తకాలను చదువుతున్నప్పుడు, ఈ యొక్క సంఘటన యొక్క క్రమాన్ని చూస్తున్నప్పుడు మనము అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు మీరు గమనిస్తుంటే చెర తర్వాత కూడా ఏం జరిగింది, దేవుడు ప్రజల్ని తిరిగి పునరుద్ధరణలోకి నడిపించాడా, ఆ కాలం ఏంటి అని చూస్తే 538 నుంచి 445 వరకు. అంటే ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు జెరుబ్బేలు ప్రజల్ని దేవుని యొద్దకు నడిపించడానికి, వారిలో తిరిగి దేవుని గురించినటువంటి ఆశను పుట్టించడానికి, యెరూషలేము ఆ పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి, ప్రజల్లో ఉన్నటువంటి నిరాశని తొలగించడానికి జెరుబ్బేలు, ఎజ్రా, నెహెమ్యా ఎట్లా వాళ్ళు ప్రయాసపడ్డరు, చెర తర్వాత తిరిగి ఆరాధన ఎట్లా ప్రారంభమైంది, ఆ చరిత్రని 538 నుంచి 445 మధ్య కాలంలో మనం చూస్తాం. కాబట్టి ఇందులో ముఖ్య సంఘటన కోరేషు 538వ సంవత్సరంలో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే తిరిగి మీ యొక్క దేశానికి వెళ్ళండి అనే స్వేచ్ఛని ఆయన ప్రకటించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 3 దశల్లో, ఒకేసారి కాదండి, 3 దశల్లో తిరిగి వారు తమ స్వదేశానికి వచ్చారు. మీరు గమనించాల్సిన సత్యం ఏంటంటే ఎందుకు వారు 3 దశల్లో వచ్చారు, ఒకేసారి ఎందుకు రాలేదు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి అనేది, అంటే ఆ యూదుల చరిత్రలో ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఎందుకు వారు 3 దశల్లో రావాల్సి వచ్చింది అనేది కూడా మనం పరిశీలన చేస్తాం. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఈ యొక్క కాలాన్ని బట్టి కూడా బైబిల్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చివరిది నూతన యుగము, నూతన నిబంధన కాలం ఏంటి అంటే క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం నుంచి క్రీస్తు శకము 100వ సంవత్సరం వరకు, అంటే బైబిల్ మరి రాయబడినటువంటి చివరి కాలం వరకు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారు, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను, అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు. అంటే ఈ కాలంలో ప్రజలు ఏ రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించారు, యేసు ప్రభువారి ద్వారా దైవికమైనటువంటి తత్వం, ఆ గుణాన్ని ఎట్లా తెలుసుకున్నారు, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఏం చేసేటువంటి వాడు, దేని గురించి ప్రకటించేటువంటి వాడు అనేది మనం చూస్తాం. పేతురు దేనికోసం ప్రత్యేకించబడ్డాడు, పౌలు ఎవరికి సువార్త అందించడానికి దేవుని చేత అపోస్తలుడుగా ఎన్నుకోబడ్డాడు అనేది మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టే ఈ నూతన నిబంధనలో పేతురు ఒక గొప్ప మలుపుని తిప్పినటువంటి వ్యక్తికి చూస్తే, అపోస్తలైనటువంటి పౌలు సువార్త విస్తరణకి 3 ఖండాలు దాటి ఆయన తన సువార్తని, యేసు ప్రభువారి యొక్క సువార్తని ఆయన 3 ఖండాల్లో అందించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన ఎట్లా ప్రయాసపడ్డాడు, ఏ ప్రజల కోసం ఆయన మరి శ్రమని ఎదుర్కొన్నాడు అనేది ఈ యొక్క నూతన యుగంలో మనం చూస్తూ ఉంటాం. ఇట్లా ఈ 8 యుగాలను చూస్తున్నప్పుడు, ఆ కాలపు యొక్క స్థితిగతులు, ఆ కాలంలో ఉన్నటువంటి మరి జరుగుతున్నటువంటి చరిత్ర, ఆ కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు,
అసలు అక్కడ ఏం జరుగుతుంది, దేనికోసం చరిత్ర అంతా కూడా రాయబడ్డది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకొని తప్పుడు వ్యాఖ్యానం ఈ యొక్క వచనాల ద్వారా, ఈ పుస్తకాల ద్వారా మనం తీయకుండా సరి అయినటువంటి రచయిత కోణంలో సందర్భాన్ని బట్టి గ్రామర్ ప్రకారంగా మనము బైబిల్ వచనాల్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి కాలాలని వాడుకుంటూ బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. సో కాబట్టి 8 కాలాల గురించి మనం విన్నాం. 8 కాలాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్య సంఘటన, అది ఏ కాలంలో జరుగుతుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది చూస్తూ ఉన్నప్పుడు ఆ పుస్తకాల యొక్క చరిత్ర మనకు అర్థమవుతుంది సులువుగా. అరే ఈ వచనం పలానా దాని గురించి కదా అని మనం గుర్తించే రీతిగా, మనకి ఇష్టమైన రీతిగా వ్యాఖ్యానం చేయడానికి అవకాశం లేకుండా, అరే ఈ పుస్తకంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఈ సంఘటనకి సంబంధించినటువంటి విషయాన్ని గురించి రాయబడ్డాయి అని మనం గ్రహించే రీతిగా ఈ కాలాన్ని మనం గుర్తు పెట్టుకుంటూ బైబిల్ని చదివే ప్రయత్నము మనం చేయాలి. ముఖ్యమైన సంఘటనలో మీరు గమనిస్తే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా పాప క్షమాపణ, ఇది నూతన యుగంలో ముఖ్యమైనటువంటి సంఘటన. ఆ తర్వాత మిగిలిన క్రొత్త నిబంధనతో కూడా ఈ సత్యాన్నే బోధిస్తూ ముందుకి సాగింది. సో 8 కాలాల్ని మనం తప్పకుండా గుర్తుంచుకొని బైబిల్ చదువుతున్నప్పుడు ఏ కాలానికి సంబంధించిన పుస్తకాన్ని మనం చదవాలి, అప్పుడు వస్తున్నటువంటి వ్యాఖ్యానాన్ని మనం అందించే అవకాశం ఉంది. అంతేకాదు చూస్తున్నట్టయితే ఇక్కడ స్థలము తర్వాత కాల విశేషాలు పాఠ్య భాగాన్ని స్పష్టం చేస్తాయి. అంటే ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు ఆ స్థలం యొక్క ప్రాధాన్యత, ఆ కాలం యొక్క విశేషాలు రెండింటిని తెలిపేటువంటి కొన్ని వచనాలు ఉన్నాయండి. ఇప్పటిదాకా వేరువేరుగా మనం చూసాం. ఆ స్థలాన్ని గురించి వేరుగా చూసాం, ఆ కాలాన్ని గురించి కూడా వేరుగా చూసాం. కానీ కొన్ని లేఖన భాగాలలో స్థలాన్ని గురించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి, కాలానికి సంబంధించినటువంటి వివరాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అలా వివరించేటువంటి సందర్భాన్ని కూడా బైబిల్లో మనం చూడొచ్చు. దయచేసి చూద్దామండి. ఏంటి అంటే స్థలము ఖచ్చితమైనటువంటి సమయం, ఆ కాలాన్ని ఆధారం చేసుకొని ఒక ఆత్మీయ సత్యాన్ని వివరించేటువంటి ప్రయత్నము మనం చేయొచ్చు. బైబిల్లో మీరు గమనిస్తే కొన్ని సంఘటనలు సమయం అంటే రాత్రి జరిగాయి, కొన్ని మరి మధ్యాహ్నం జరిగాయి, కొన్ని ఉదయకాలమే జరిగాయి. ఆ కాలంలో అసలు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, అది ఎలాంటి కాలం, అది ఎలాంటి స్థలం అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఆత్మీయ సత్యం అనేది మనకు బోధపడుతుంది. మీరు చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాన్ని యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. ఇక్కడ మీరు చూస్తే ఒక తోట ఉండెను, దానిలోకి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. అయ్యా ఎవరైనా అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ఇక్కడ ఏంటి జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి ఏంటి, భౌగోళికమైనటువంటి ఆ ప్రాంతాల విశేషం, ఆ ప్రాంతాల యొక్క ప్రత్యేకత ఏంటి, ఎవరైనా చెప్తారా అండి? ప్రార్థన చేయడానికి వెళ్ళినాడు యేసు ప్రభు ఆ టైంలో సార్. ఓకే అమ్మా. ఇంకా ఏదైనా ప్రత్యేకత ఉన్నది ఈ వచనంలో? ఏంటంటే అది ఒక తోట ఉన్నది కదా సార్, మనకి ఏదైనా తోటలాగా అది ఒక అక్కడ ఒక తోట ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు కదా, తోటలోకి అందరితో కలిసి వెళ్ళినారు అని చెప్తున్నారు కదా. అవును అవునండి. ప్రైజ్లాడండి. ఈ కిద్రోను వాగు దాటిన తర్వాత ఒక తోట ఉంటుంది. ఆ తోటలోనికి యేసు ప్రభు శిష్యులతో కూడా పలుమార్లు వెళ్ళేవాడుగా ఉంటుంది. అవునండి, పలుమార్లు వెళ్ళేటువంటి వాడు. సార్ ఈ వాగులో విగ్రహాలను అప్పగించుకున్నాడు. ఆయన అక్కడ పట్టుకుంది కూడా సైనికులు అక్కడే. ఓకే ఓకే తోట అనుకుంటా. అవునమ్మా అవునమ్మా. ఈ కెద్రోన్ వాగులో విగ్రహాలను వేసేవారు సార్. విగ్రహాలను వేసేవారు. అవును అవును. ప్రైజ్ లార్డ్ అమ్మా.
ఈ వాగు కాలానుగుణంగా ప్రవహించే వాగు సార్ ఇది. అమ్మా మళ్ళీ చెప్పండి అమ్మా. ఇక్కడే యేసుప్రభు వారు చెమటను రక్తంగా కార్చాడు సార్. ఎక్కడండి? వాగులోనే తోటలో? తోటలో సార్. రైట్ రైట్. ఇంకా ఈ వచనం మనకి ఏం చెప్తుంది? ఏమైనా చరిత్రని లేదా ఒక స్థలాన్ని గురించి, ఆ కాలం యొక్క సందర్భాన్ని గురించి ఏమైనా తెలియజేస్తుందా? మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశాన్ని. ఇక్కడ సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అబ్షాలోము దావీదును వెంటాడుతున్నప్పుడు ఈ వాగు దాటి వెళ్ళిపోతాడు సార్. అవునమ్మా. ఇక్కడే పస్కా రాత్రి కూడా ఇక్కడే కదా సార్. పస్కా యేసుప్రభు వారు పస్కా పశువుగా ఆ రాత్రి అక్కడ ఆ విషయాలన్నీ అక్కడ జరుగుతాయి కదా సార్. ఓకే 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 ఓకే. ఇంకా పస్కా పండుగ రోజు ఆ రాత్రి సార్ మీరు చెప్పింది నాకు అర్థమైందండి. ఇర్మియా ప్రవక్త కూడా ఈ లోయ గురించి చెప్తారు సార్. కిద్రోను గురించి. అవును సార్, ఇది పవిత్రమైన దానిగా మార్చబడుతుంది. అవునండి అవునండి. ఇంకా ఏదైనా మీకు ఈ ప్రాంతం గురించినటువంటి కొంచెం అవగాహన, ఏదైనా దాని గురించినటువంటి సందర్భం మీకు తెలిసింది బైబిల్ ఎక్కడైనా ఉందా? రైట్ అంటే మనం చూద్దామండి. ప్రభు ప్రార్థన చేస్తుంటే శిష్యులు నిద్రపోతుంటారు సార్. మళ్ళీ లేపినా కూడా మళ్ళీ నిద్రపోతుంటారు. అవునండి అవునండి కరెక్ట్. హిజ్కియా గురించి కూడా ఉంటుంది అమ్మ చెప్పండి. హిజ్కియా సేవకులను పరిశుద్ధపరిచినట్టు రెండవ దినవృత్తాంతం. ఈ సొలొమోన్ సార్, సొలొమోను షిమీని కిద్రోను వాగు దాటిపోతే నేను నిన్ను చంపేస్తా, నువ్వు దీన్ని దాటిపోవద్దు అని చెప్పి చెప్తారు సార్. అవును అవును. ఓకే ఓకే. ఇట్లా రైట్ అండి. చాలా సంతోషం మీరు అందరూ కూడా రెస్పాండ్ కావడం, దీని గురించినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేయడం చాలా మంచి విషయం. ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కిద్రోను వాగు దాటి ఆయన అక్కడ ఉన్నటువంటి తోటకి వెళ్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యం లేదా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏముంది అనేది చూస్తే ఇక్కడ సమయాన్ని గురించి చూద్దామండి. ఏంటి అంటే యూదుల చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ అనేటువంటి వ్యక్తి, ఈయననే యేసు వారి పుట్టుకకు ఆధారం ఆయన రాశాడు. యాంటిపస్ అనేటువంటి ఆ యొక్క పుస్తకాలు, ఆ సిరీస్ లో గమనిస్తే యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చారిత్రక ఆధారాలు ఈయన రాశాడు. యేసు ప్రభు వారి చరిత్రలో ఉన్నాడని చెప్పడానికి ఈయన రాసినటువంటి యాంటిక్విటీస్ అనేటువంటి ఆ సిరీస్ చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. ఈయన యూదుడు, చరిత్రకారుడు కాబట్టి ఈయన రాసినటువంటి పుస్తకాలలో యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు ఆయన మరి తన శిష్యులతో కిద్రోను వాగు దాటి అక్కడ మరి తోటకు వెళ్తున్నటువంటి సమయంలో మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఏంటి పరిస్థితి అంటే ప్రజలు అక్కడ పస్కా పండుగను ఆచరిస్తా ఉన్నారు. అక్కడ పస్కా పండుగను ఆచరిస్తారు. అదే సమయంలో మీరు గమనిస్తే యేసు ప్రభు వారు రాత్రి వేళ సమయంలో యెరూషలేము దేవాలయంలో అంటే దాదాపు 2000 మీరు గమనిస్తే ఎంత 2,50,000 మంది కంటే ఎక్కువైనటువంటి గొర్రె పిల్లల్ని బలిగా అర్పించేటువంటి వారు. మీరు గమనించండి, ఇంత ఎక్కువైనటువంటి గొర్రె పిల్లల్ని బలిగా అర్పిస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా రక్తంతో నిండిపోతుందండి. విపరీతమైనటువంటి ఆ రక్తపు వాసనతో ఆ ప్రాంతం అంతా కూడా ఆ వాసన ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఆ బలిపీఠం నుంచి కారుతున్నటువంటి ఆ యొక్క రక్త ప్రవాహము ఈ దిగువ కొండన ఉన్నటువంటి కిద్రోను వాగులో కలిసి ప్రవహించేది. గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దాటుతున్నాడంటే పస్కా పండుగ ప్రజలు ఆచరించడానికి వస్తున్నటువంటి సమయంలో, అది రాత్రికాల సమయంలో. అయితే ఆ యొక్క తోటలో యేసు ప్రభువారు ఆ యొక్క కిద్రోను వాగు దాటుతున్నాడు అని అంటే మనం ఇంతకుముందు చూసాం కదా అని ఏంటి మరి మంచి సమరేయుడు స్టోరీలో
యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చూస్తా ఉన్నట్లయితే ఈ యొక్క కిద్రోను వాగు దాటిన తర్వాతనే అక్కడ మరి ఆ తోటకు వెళ్ళాలి. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తము ప్రవహిస్తున్నటువంటి ఆ కిద్రోను వాగులో నుంచే ఆయన నడుచుకుంటూ గెత్సెమనేటువంటి తోటకి వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా రక్తపు ప్రవాహము నిండినటువంటి కిద్రోను వాగుని ఆయన దాటాలి. యెరూషలేము నగరాన్ని విడిచి ఒలివ కొండకు వైపు ఉన్న గెత్సెమనే తోటకు వెళ్ళాలంటే ఆ రక్త ప్రవాహంలో యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ ఆయన వెళ్ళాల్సిందే. భౌగోళిక కాలక్రమ సత్యం ఏంటంటే దేవాలయంలోని బలిపీఠం నుంచి కారినటువంటి గొర్రెల రక్తము ఏ కిద్రోను వాగులోకైతే పారిందో అదే లోయ అవతల వైపున యేసు తనను తాను అప్పగించుకోవడం, ఇకపై జంతువుల బలి అవసరం లేదు, ఇదిగో నిజమైనటువంటి పస్కా గొర్రెపిల్లగా నేనే బలి అవుతున్నాను అనే సందేశాన్ని ఆయన ఇస్తూ ఒక భౌగోళిక మరియు ప్రవచన సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి ఈ కిద్రోను వాగు దాటుతూ ఒక సందేశాన్ని ఆయన ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే యోహాను గారు స్పష్టంగా కిద్రోను వాగు దాటెను అంటే ఆయన ఆ యొక్క గొర్రెల రక్తం కారుతున్నటువంటి ఆ ప్రవాహం నుంచి నడుచుకుంటూ వెళుతూ ఇక ఈ ప్రవాహము అవసరం లేదు అనేటువంటి నిజమైనటువంటి గొర్రె పిల్లగా నేనే నా రక్తాన్ని కారుస్తున్నాను అని ఒక సూచనగా ఆయన చెప్తూ వెళ్ళాడు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని యోహాను గారు 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పేశాడు. అనేది ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే దేవాలయంలోని బలిపీఠం నుంచి కారిన గొర్రెల రక్తము ఏ కిద్రోను వాగులో అయితే పారిందో అదే లోయ అవతల వైపున యేసు తను తాను అప్పగించుకోవడం, భౌగోళికమైనటువంటి ప్రవచనాన్ని ఆయన ఆ రాత్రి స్పష్టం చేశాడు. కాబట్టి ఈ స్థలకాల విశేషాల లోతు తెలియకపోతే, అంటే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటన యొక్క కాలము ఈ రెండు మనకి తెలియకపోతే యోహాను ఇక్కడ కిద్రోను వాగు దాటెనని ఎందుకు రాశాడో ఆ ప్రత్యేకత ఏంటో మనకి అర్థం కాదు. కాబట్టి ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి మరి సంఘటన వెనక ఆ కాలం ఏముంది, ఆ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు రచయిత ఈ స్థలం పేరుని ఇక్కడ రాశాడు, ఈ కాలాన్ని గురించి ఎందుకు స్పష్టంగా ఆయన రాసే ప్రయత్నం చేశాడు, వాటికి ఏదైనా ప్రత్యేకత ఉందా, లేదు దీని నుంచి ఏదైనా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏదైనా ఉందా అనేది మనం అక్కడ ఆ వచనం దగ్గర ఆగి ఆ ప్రాంతాన్ని ఆ కాలాన్ని పరిశీలన చేయాలి. అప్పుడే ఒక గంభీరమైనటువంటి రక్షణార్థమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రాంతాలని వదిలిపెట్టద్దు. ప్రాంతం యొక్క చరిత్ర, ఆ చరిత్ర ఇక్కడ ఎందుకు రాశాడు, ఆ ప్రాంతం పేరు ఎందుకు రాశాడు, అది ఏ కాలంలో జరుగుతున్నటువంటి సంఘటన, ఎందుకు అది రాత్రే జరుగుతుంది, ఎందుకు మధ్యాహ్నమే జరుగుతుంది, ఎందుకు ఉదయకాలమే జరుగుతుంది, దాని ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం కొంచెం ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటూ దానిలో ఏదైనా గంభీరమైనటువంటి రక్షణార్థ సత్యం దాగుందా అనేది కూడా మనం చూడాలి. అలా చూస్తే బైబిల్ మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. రైట్ అండి, ఇంతటితో ఈరోజు మన క్లాస్ అయిపోయింది. మీకు దయచేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చిన్న హోంవర్క్, పెద్దగా ఏముండదండి, చిన్నగా ఏంటి అంటే మీ ఫోన్లో లేదా మీ ల్యాప్టాప్లో గూగుల్ క్లాస్ రూమ్ అనేటువంటి ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క గ్రూప్లోనే మీకు మరి ఆ యొక్క గూగుల్ క్లాస్ రూమ్ యొక్క మరి పాస్కోడ్ ఉంటుందండి. ఆ పాస్కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీరు గూగుల్ క్లాస్ రూమ్లోకి మీరు ఓపెన్ అవుతారు. అక్కడ ఒక ప్రశ్న ఉంటుందండి, బైబిల్ చరిత్రలోని 8 ముఖ్య కాలాల గురించి వివరించండి. ఇప్పటిదాకా మనం విన్నాం కదండి, దాని గురించి మీకు తెలిసింది ఆ 8 కాలాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం, ఆ 8 కాలాల్లో ఆ టైం గ్యాప్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో జరిగిన ఏదైనా ఒక్క ముఖ్య విషయం,
ప్రతి కాలానికి ఒక ముఖ్య విషయం అది. 8 కాలాలు ఉన్నాయి. ఆ 8 కాలాలకి 8 ప్రత్యేకతలు ఉన్నాయండి. ఆ ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క సంఘటన రాయండి. పెద్దగా రాయొద్దండి. 1-2 లైన్లలో, ఒక 2-3 లైన్లలో రాసి దాని రెఫరెన్స్ పెడితే సరిపోతుందండి. మీరు ఎక్కువగా రాయొద్దు దయచేసి. చాలా షార్ట్ ఫామ్ లో, చాలా తక్కువ లైన్లలో మీరు దీన్ని రాసే ప్రయత్నం చేసి అక్కడ ఈ గూగుల్ క్లాస్ రూమ్ లో మరి మీరు పోస్ట్ చేస్తే దాని గురించినటువంటి వివరణ మీకు తెలుపబడుతుంది గ్రూప్ లోనే. కాబట్టి కొంచెం మీరు టైం తీసుకొని దీని గురించి మీరు తెలుసుకుంటే చాలా చక్కగా బైబిల్ అర్థమవుతుంది. అంతేకాదు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కాలం యొక్క స్థితిగతులు కూడా మనం తెలుసుకొని మరి తప్పుడు వ్యాఖ్యానం చేయకుండా ఉండొచ్చు. సో కాబట్టి కొంచెం మీరు టైం తీసుకొని ఈ యొక్క క్లాస్ వర్క్ ని మీరు చేస్తారని చెప్పి నేను భావిస్తుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఇంతటితో క్లాసు ముగించబడింది. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సార్ ఇప్పుడు ఆ వర్క్ చేసేటప్పుడు ముఖ్య సంఘటనలు అన్నారు కదా, మీరు చెప్పినవి కాకుండా ఆ టైంలో ఇంకేమైనా ముఖ్య సంగతులు ఉంటే అవి రాయొచ్చా సార్? రాయొచ్చు. ఆ రెఫరెన్స్ కంపల్సరీ పెట్టాలి. ఆ రెఫరెన్స్. ఓకే సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. సార్ పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయాలా సార్? అవునమ్మా, పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేసి సరిపోతుంది. ఓకే సార్. బుక్ లో రాసి పంపించవచ్చు కదా సార్? దాని ఫోటో తీసి పీడిఎఫ్ బుక్ లో రాసింది ఫోటో తీసి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.